ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పసుల గుర్రప్పశెట్టి ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన శ్రీ డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని సూలూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన శ్రీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నీరు కార్చిందని, అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఈ పథకాన్ని అమలు చేయడం పేద విద్యార్థులకు, దూర ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రాష్ట్రంలో అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆమె తెలియజేశారు. సాంబార్ నాయన వెనక్కి వచ్చేసుకోవాలి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కార్యక్రమానికి ఇచ్చేసిన సూలూరుపేట ఇన్ఛార్జ్ మా నాన్నగారు శ్రీ నలవల సుబ్రహ్మణ్యం గారికి, ఎక్స్ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, రఫీ గారికి, నెలవల రాజేష్ గారికి, గంగా ప్రసాద్ గారికి, రమేష్ గారికి, అలాగే శేఖర్ గారికి, మండల అధ్యక్షులు చంద్రారెడ్డి గారికి, పాత్సారథి గారికి, ముత్యాలయ్య గారికి, మస్తాన్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, ప్రిన్సిపల్ గారికి, ఎంఏఓ గారికి, అలాగే లెక్చరర్స్ అందరికీ, మీడియా మిత్రులకు, పిల్లలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని తీసుకొచ్చినందుకు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డొక్కా సీతమ్మ గారు ఇందాక మా నాన్నగారు చెప్పారు, ఎన్నో అన్నదానాలు చేసిన డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం మన ప్రభుత్వం గొప్పతనం నిదర్శనం. ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డొక్కా సీతమ్మ గారి పేరు మీద పథకం తీసుకురావాలని. ఆయన కోరిక మేరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు డొక్కా సీతమ్మ గారి పథకం కింద ఈ భోజనం పథకాన్ని తీసుకొచ్చి పిల్లలందరికీ ఎంతో మేలు చేశారు. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో మా స్టాఫ్ చెప్పారు, మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మాకు మధ్యాహ్నం భోజనం లేక మా తల్లిదండ్రులు పని చేసుకోవడానికి వెళ్తే భోజనం తయారు చేసి తీసుకొచ్చి ఇవ్వడానికి ఇబ్బంది పడేవాళ్ళు. అలాగా మేము భోజనం లేని చదువులు సాగించామని, మీకు ఆ ఇబ్బంది లేకుండా ఎవ్వరూ పేరెంట్స్ కానీ అలా ఇబ్బంది పడకుండా, పిల్లలు భోజనానికి ఇబ్బంది పడకుండా మన నారా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఆయన ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. అలాగే ఈ పథకంలో మనం చూస్తే భోజనం మెనూ చూస్తే ప్రతిరోజు ఎగ్, అలాగే చిక్కీ, గ్రౌండ్నట్ చిక్కీ ఇలాంటివి కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా పిల్లలకు అందించడం జరుగుతుంది. సో మీరందరూ భోజనంతో పాటు మంచిగా చదువుకొని ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ పథకం వల్ల మన ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 1854 కోట్లు మన ప్రభుత్వం మన కోసం ఉపయోగిస్తుంది. ఇదే కాదు, ఇంకా చాలా స్కూల్స్ డెవలప్మెంట్స్ కానీ, కాలేజెస్ డెవలప్మెంట్స్ కానీ అన్నిటికీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు కానీ ఎంతో డెవలప్మెంట్ కోసం, అలాగే విద్యార్థుల కోసం, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ల కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఇది దృష్టిలో పెట్టుకొని మంచిగా చదువుకొని ఎత్తుకు ఎదగాలని మనకు సెలవు తీసుకుంటున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని పథకాన్ని ప్రవేశపెట్టడం రాష్ట్రం అంతా మరి ప్రిన్సిపల్గా తెలియజేశారు. 1,75,000 మంది పిల్లలకి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మీకు అందరికీ బహుశా మన నోటు ఉంటుంది అనుకుంటా. చేసినారా? నెక్స్ట్ వస్తుంది. మరి మన మీ అభిమాన శాసనసభ్యురాలు మీ అక్క డాక్టర్ నెల్వల విజయశ్రీ గారికి, వేదిక మీద ఉన్న రఫీ గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, రాజేష్ గారికి, గంగాప్రసాద్ గారికి, రమేష్ గారికి, రాజశేఖర్ గారికి, చంద్రారెడ్డి గారికి, పార్థసారథి గారికి, మరి అదేవిధంగా ముచ్చల గారికి, మస్తానయ్య గారికి, మరి అదేవిధంగా పత్రికా విలేకరులకు, విద్యార్థులకు, ఇక్కడికి వచ్చేసిన నాయకులకు, మరి అధ్యాపకులకు అందరూ కూడా పేరు పేరు వంతుల నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి గతంలో 1968లో నేను నెల్లూరులో 67-68 సంవత్సరాల్లో 6వ తరగతి 6th క్లాసు నెల్లూరు పట్టయ్య హాస్టల్లో పట్టాభిరామిరెడ్డి అనే హాస్టల్ ఉంటుంది. ఆయన సొంత హాస్టల్ సొంతగా పెట్టాడు అన్నమాట పేద పిల్లలకి. ఆ రోజు ఉదయాన్నే అన్నం పెట్టేవాళ్ళు, సాయంకాలం అన్నం పెట్టేవాడు, కానీ మధ్యాహ్నం భోజనాలు పెట్టేవాడు కాదు. ఎంతోమంది డ్రాప్ అవుట్స్ అయిపోయారు. మధ్యలో చదువు మానేశారు. మధ్యాహ్నం అన్నం లేకుండా మేము ఎట్లా ఉండాలి. మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా గతంలో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టినాం. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలుపరచాలా. ఈ రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం లేకుండా చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు, లేదా మధ్యాహ్నం నుండి క్లాసు లేకపోతే ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు భోజనం కోసం. ఒక ఆలోచన నారా లోకేష్ బాబు గారు చేసి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని మరి ఆ డొక్కా సీతమ్మ పేరు పెట్టారంటే ఆమె ఒక దాన కర్మరాలు. ఎంతోమందికి దారిని పోయే వాళ్ళందరూ కూడా పిలిచి తనకున్న దాంట్లో వండి భోజనాలు పెట్టారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆమె పేరు సూచించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పిన ముఖ్యమంత్రి గారిని కోరితే ఆయన వెంటనే ఆయన కోరికను అంగీకరించి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు ఇది ఒక వరం లాంటిది. ఉదయాన్నే మీరు ఇంటికాడ ఏదో సజ్జన్నమో టిఫినో ఏదో ఒకటి చేసి వస్తారు. మధ్యాహ్నం ప్రభుత్వం వారు ఇక్కడ మీకు రుచికరమైన భోజనాలు పెడతారు. సాయంకాలం మళ్ళీ మీరు తిరిగి ఇళ్ళకి వెళ్తారు. కాబట్టి మీకు ఇక ఆకలి బాధ కానీ లేదా ఇంకొక విధమైనది లేదని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. మరి ఒక భోజనంకే మనం ప్రయారిటీ ఇవ్వకూడదు. మన ధ్యేయం చదువు, మన గోల్ ఇంటర్మీడియట్ పాస్ కావడం, పై చదువులకు పోవడం. మరి ఇంతకు మునుపు విజయభాస్కర్ గారు చెప్పినట్టు ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైన పరిస్థితి. మరి ఇంటర్మీడియట్లోనే మీరు మెచ్యూర్ అవుతారు, అందరూ కూడా విషయాలు తెలుసుకుంటారు. భవిష్యత్తుకి ఇది ఒక రాసబాట లాంటిది. ఇక్కడ కానీ ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో మంచి దీంతో మీరు క్వాలిఫై అయ్యి రేపు డాక్టర్స్ గాను, ఇంజనీర్లు గాను, మరి ఇంకేదైనా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ తీసుకొని ఐఏఎస్ గాను గ్రూప్స్ కూడా అవకాశం ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ చాలా కీలకమైన దశ అని చెప్పిన కూడా మీకు తెలియజేస్తూ మనం చదువుకు ప్రాధాన్యత ఇవ్వండి. గతంలో కూడా ఇక్కడ ఈ కాలేజీకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి రికార్డ్స్ ఉండేది. మరి ఇప్పుడు కూడా ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో అధ్యాపకులు కూడా కష్టపడి పిల్లల్ని మంచి తరఫీ చేసి వారికి మంచి గుడ్ ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి 100% మరి పాస్ అయ్యేటట్టుగా చూడాలని చెప్పని వారి యొక్క ఉపాధ్యాయులందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు మధ్యాహ్న భోజన పథకం ద్వారా మమ్మల్ని అందరూ చూసే అవకాశం కలిగించారు.